ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో పని ఒత్తిడి ఎదురవ్వడం సహజమని, అలాంటి ఒత్తిడిని జయించి మంచి ఫలితాలు సాధించేందుకు యోగా ఉన్నత మార్గమని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాచరణకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా ఆయుష్ శాఖ విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, ఎన్జీఓ ఐకాస నేతలు ఉద్యోగులతో కలిసి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మాసోత్సవాల 5వ రోజు థీమ్ యోగా 2వ రోజున ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులతో యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఉద్యోగ సంఘాల నేతలు తమ తమ పరిధిలోని ఉద్యోగులకు యోగా విశిష్టత గురించి వివరించి జీవితాంతం ప్రతిరోజు యోగాను ఆచరించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో యోగాను ఆచరించేలా చూడాలన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం దృఢమవుతుందని, దీనివల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వంటివి సొంతమవుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని, వీటిలో ఉద్యోగులు కీలక భాగస్వాములే విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2025 భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎన్జిఓ అసోసియేషన్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 2025 అయితే ఉందో, జూన్ 21, 2025 ఆ రోజుకి ఒక నెల ముందరనే ఒక మంత్ లాంగ్ క్యాంపెయిన్ లాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలిపించి వాళ్ళకి యోగా గురించి చెప్పడము, వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో ఈ నెలలో దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి యోగా నేర్పించాలి. వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు పనిలో వాళ్ళ ప్రొడక్టివిటీ పెరగడానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి యోగాంధ్ర 2025కి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఈవెన్ మనము వాక్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో దీన్ని యోగా స్ట్రీట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటారు. ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా వల్ల మనము రిలాక్స్గా ఉంటాము, టెన్షన్స్ ఉండదు. ఈ బీపీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ ఏమి జబ్బులు ఏమి రావు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనం బాగా పని చేయగలుగుతాము. ఆ పని చేయగలిగితేనే విజన్ ఆంధ్ర 2047 లక్షలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి ఇవన్నీ దోహదపడుతుంది కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎన్జిఓ అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీస్ బీరర్కి, ప్రతి ఒక్క మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన కానుకల్లో ఆయుర్వేదం, డెసిమల్ సిస్టమ్, జీరో సిస్టమ్ అండ్ యోగా. ఇవాళ యోగా ప్రపంచవ్యాప్తమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇవాళ ముఖ్యంగా ఈ 2025 నవీన యుగంలో ఇవాళ ఉన్న ఉద్యోగస్తులకు కానీ మిగిలిన వారందరికీ కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ స్ట్రెస్ బస్టర్ లేక చాలా మానసికమైన ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ దానికి పరిష్కారం యోగా అని చెప్పాయి. ఆసనాలు, ప్రాణాయామం, అలాగే ఏదైతే సోల్ ఉందో మెడిటేషన్ ద్వారా, మిగతా ద్వారా వాటన్నిటిని ఇచ్చేసి మనుషులకు కావాల్సిన అంతా కూడా యోగాలో ఉన్నదని చెప్పి శతాబ్దాల క్రితమే మన వాళ్ళు చెప్పినా ఇవాళ ప్రపంచవ్యాప్త యోగా దినోత్సవం ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ విజయవాడలో మరి 21వ తారీఖున యోగా డే ఉన్నప్పటికీ నెల రోజుల ముందు నుంచి మరి యోగా డేని ప్రతి ఒక్క రోజు కండక్ట్ చేస్తూ మరి ఈ జిల్లాలో ఉన్న మొత్తం అందరినీ కూడా మోటివేట్ చేస్తూ యోగా దిశగా ప్రజలందరూ కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ఇస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ఏపీ ఎన్జిఓస్ పక్షాన, జేఏసీ పక్షాన ఇచ్చేస్తూ మరి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మరి ముందు తరాలకి మిగతా వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాలని, ఏదైతే 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరగబోతుందో అన్ని రాష్ట్ర ముఖ్య కేంద్రాలు అలాగే ఇక్కడ విజయవాడలో కూడా యోగా డే జరుగుతుంది. దానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా మరి పెద్ద ఎత్తున హాజరై దీనిని జయప్రదం చేయాలని, యోగాని మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరుతున్నాం. 3 గోల్డ్ మెడల్స్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ని గెలుచుకోవడం జరిగింది. మనకి యోగా అనేది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనకి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి పట్టుదల, కృషి అవన్నీ కూడా మనలోంచి అంతర్గతంగా వచ్చేటువంటి భావాలని యోగా ద్వారా నేను నేర్చుకున్నాను.
దానిలోనే యోగాలో పోటీల్లో కూడా సైతం పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలా 2025లో మన సీఎం గారి చేతుల మీదుగా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, మన హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మన 2025లోనే సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నేను ఇవన్నిటి ఇన్స్పిరేషన్తోనే నేను పాస్ట్ 10 ఇయర్స్గా నేను ఉచితంగా కొంతమంది విద్యార్థులకు శిరీష యోగా అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. సో ఆ శిక్షణ ఇచ్చినటువంటి పిల్లలు కూడా ఈరోజు జాతీయ స్థాయి కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ కూడా మెడల్ సాధించడం జరిగిందనమాట. సో ఆ పిల్లలందరూ కూడా మనకి ముందుకు వీరందరూ కూడా ఈరోజు మనకి యోగాంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా ఉత్తమంగా మన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి ఈవెంట్ని కండక్ట్ చేసిందండి. ఇందులో మా పిల్లలు ఆర్టిస్టిక్ పెయిర్ అనేటువంటి ఒక చిన్న ప్రదర్శన ఇచ్చి అందరినీ కూడా చాలా ఉత్సాహంగా ఇన్స్పిరేషన్ కలిగించారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతినిత్యం యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మనకి జూన్ 21న 2 కోట్ల మందితో నిర్వహించేటువంటి ఈ ప్రోగ్రామ్ని 4 కోట్ల మంది అంటే దాదాపుగా అందరూ మీ రిలేటివ్స్ ఎవరున్నా సరే, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇందులో నేను పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్తో ఒక్కొక్కరు 100 మందిని తీసుకొచ్చే విధంగా మీ విలేజెస్లో మీ డిస్ట్రిక్ట్స్లో అన్ని ప్లేసుల్లోనూ కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా మనకి అద్భుతంగా విజయనగరంలోనే కాకుండా వివిధ ప్రదేశాల్లో ఈ సాధనను గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రోటోకాల్ను అందరూ పాటించాలని, సాధన చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.